నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. పట్టణాలలో మిద్దె తోటల సాగు విస్తీర్ణం పెరిగింది. రసాయనిక ఎరువులతో పండించిన కూరగాయలు, పండ్లపై పట్టణ వాసులు మొహం చాటేస్తున్నారు. ఆ క్రమంలో సొంతంగా తమకు ఉన్న స్థలాల్లో అనువైన పద్ధతుల్లో ఎలాంటి రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్ధతుల్లో మిద్దె తోటల్ని నిర్మించుకుంటున్నారు. పట్టణంలోని సీతారాంబాగ్కి చెందిన సుజాత, గోపికృష్ణ దంపతుల మిద్దె తోటపై ఇవాల్టి నేలతల్లి ప్రత్యేక కథనం. చిన్నతనం నుండి గ్రామీణ వాతావరణంలో పెరిగిన సుజాత గారికి మొక్కల పెంపకం అంటే చాలా ఆసక్తి. పట్టణంలో స్థిరపడ్డాక గ్రామీణ వాతావరణాన్ని కోల్పోతున్నామనే భావన, పైగా రోజు రోజుకు పెరుగుతున్న కూరగాయల ధరలు ఆమెను టెర్రస్ గార్డెన్ వైపు ఆలోచించేలా చేశాయి. సొంతంగా మిద్దె తోట సాగును చేపట్టింది. పలు రకాల పంటలను సాగు చేస్తున్న సుజాత మిద్దె తోట ప్రత్యేకత ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు సుజాత. మేము ఇక్కడ సీతారాంబాగ్లో 25 ఏళ్ళ నుంచి ఉంటున్నామండి. నేను చిన్నతనంలో మాది చీరాలన్నమాట. చీరాల్లో చిన్నతనంలో మాకు 5 సెంట్ల స్థలం ఉండేది. అందులో మేము మా ఫాదరు మదరు ఇద్దరు టీచర్స్ అన్నమాట. అయితే మేము అక్కడ చాలా చెట్లను పెంచేవాళ్ళం. మా ఇంట్లో పెరటి తోటలాగా బాగా పెంచేవాళ్ళం మొక్కల్ని. అక్కడ కొబ్బరి, మందార, బత్తాయి, దబ్బ చెట్టు, బాదం చెట్లు అవన్నీ ఉండేయండి. అట్లాగే ఇంకా కూరగాయలను కూడా పెంచేవాళ్ళమండి. క్యాలీఫ్లవరు, క్యాబేజీ, వంకాయ, టమాటా, చిక్కుడుకాయలు, కాకరకాయలు ఇట్లా పెంచేవాళ్ళమండి. ఎక్కువగా వచ్చాయండి, చాలా ఎక్కువగా వచ్చాయి కాకరకాయలు కానీ చిక్కుడుకాయలు కానీ. అలాగే నాకు చాలా ఇష్టం అండి చెట్లు పెంచాలని. దానివల్ల ఇక్కడ కూడా పెంచుకోవాలని నాకు మా వారు ఎంకరేజ్ చేశారండి. ఎంకరేజ్ చేయడం వల్ల నేను అన్ని రకాల మందారాలను ఫస్ట్ తీసుకొని కొమ్మల్ని పెట్టానండి. ఆ కొమ్మలు బాగా పెద్దయ్యాయి, ఇప్పుడు చెట్లు అయినాయండి. నేను చెట్లు పెట్టి 1.5 year అయిందండి. ఈ 1.5 yearలో చాలా బాగా పెద్ద చెట్లు అయినాయి. అలాగే ఆకుకూరలు పెంచానండి. పాలకూర, చుక్కకూర, బచ్చలి కూర, పొన్నగంటి కూర, చామకూర పెంచానండి. అట్లనే తీగ జాతుల్లో బీర, సొర, కాకర, బెండ, దొండ ఇవన్నీ పెంచాను. అలాగే వంగ, దోస, ఈ చెట్లని పెంచుతున్నానండి. అలాగే పళ్ళ చెట్లలో ఫ్యాషన్ ఫ్రూట్ ఒకటి, పళ్ళ చెట్లలో ఫ్యాషన్ ఫ్రూటు, ఇంకా జామ, ఉసిరి, పప్పు ఉసిరి, మామూలు ఉసిరి, బొప్పాయ, దానిమ్మ, మామిడి, చింత, అల్లనేరేడు అవన్నీ మొక్కల్ని పెంచుతున్నానండి. మొదటి నుండి ఇంటి పంటలపై ఆసక్తి ఉన్న సుజాత గారు మిద్దె తోటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మిద్దె తోట నిర్వాహకురాలు పద్మ స్ఫూర్తినిచ్చిందని చెప్తూ ఉన్నారు. కోడిగుడ్డు ద్రావణం మరియు చౌహాన్ క్యూ పద్ధతులతో తన తోటలో మంచి ఫలితాలను ఇచ్చాయని, వీటి వల్ల సంపూర్ణమైన సేంద్రియ పంటలను సాగు చేసుకుంటూ పంట ఎదుగుదలలో మంచి మార్పు కనిపిస్తుందని అంటున్నారు నిర్వాహకురాలు సుజాత. పద్మ గారు టెర్రస్ గార్డెన్ రోజు యూట్యూబ్లో చూస్తానండి. చూసి ఆమె ఎలా ఎరువుల్ని ఎట్లా వేస్తుంది అవి కూడా చూస్తానండి. పద్మ గారు పొన్నుస్వామి మెథడ్లో ఎగ్ ఎమల్షన్ చేశారండి. ఆ ఎగ్ ఎమల్షన్ మాత్రము నాకు చాలా సక్సెస్ఫుల్గా కాయలు కానీ పళ్ళు కానీ పూలు కానీ ఎంత బాగా వస్తున్నాయి అంటే చాలా ఎక్కువగా వచ్చినాయి. ఒక వారంలోనే చిక్కుడు కానీ, బెండ కానీ, దొండ కానీ, బీర కానీ కిలో అట్లా వచ్చాయండి అన్ని కూరగాయలు, కాకర కానీ. ఆ ఎగ్ ఎమల్షన్ మాత్రం చాలా బాగా పనిచేసిందండి. 5 రకాల నూనెల్ని తీసుకొని నేను ఎగ్ ఎమల్షన్లో మిక్సీ వేస్తానండి. 5 రకాల నూనెలు, బాదము, కొబ్బరి, ఆలివ్ ఆయిల్, పల్లి నూనె. చిన్న గ్లాసులతో 5 గ్లాసులు అన్ని రకాల నూనెల్ని తీసుకొని అవి మిక్సీ వేసుకున్న తర్వాత 4 కోడిగుడ్లను తీసుకొని మిక్సీ వేసి ఒక పెద్ద డ్రమ్ము వాటర్లో పట్టేసేసి అవి మిక్సీ బాగా కలిదిప్పుతానండి. కలిదిప్పేసేసి అవి మాత్రం చెట్ల అన్నిటికీ వేస్తున్నానండి. ఇప్పుడు ఎక్కువ కంపోస్ట్ వాడట్లేదు నేను. కంపోస్ట్ ఇదివరకు వాడేదాన్ని, కానీ ఇప్పుడు అన్ని కుండీల్లో ఫిల్ అయిపోయింది. కంపోస్టు, కోకోపిట్, ఎర్రమట్టి, ఇసుక ఇవన్నీ కలిపి మిక్స్ చేసి వేసేసాను కాబట్టి ఇప్పుడు అవి అవసరం లేదు. వానపాములు ఏ కుండీలో ఇట్లా కొంచెం జరిపి తీసినా కానీ వానపాములు విపరీతంగా ఉంటాయండి నా కుండీల్లో.
ఫస్ట్లో స్టార్టింగ్లో నేను ఏం చేశాను, కుండీలన్నిటిలో జీవామృతాన్ని వేశానండి. జీవామృతంలో మనం ఏమేమి వాడతామో వాటి వల్ల వానపాములు చాలా చక్కగా నాకు చాలా పెద్ద మోతాదులో వచ్చేసినాయి అండి వానపాములు. ఆ వానపాములు ఎట్లా ఉన్నాయంటే ఇంత పొడుగున ఎర్రగా చాలా అసలు కింద ఇట్లా కుండీలు ఇట్లా జరిపితే కిందన్నీ పడిపోతున్నాయండి. అవి అట్లా వచ్చినాయి వానపాములు. ఆ వానపాములు ఉండటం వల్ల మనకి ఎగ్ఎమెల్షన్ చాలా బాగా పనిచేస్తుందండి. మొక్కల పెంపకానికి టబ్బులు, కుండీలు, వివిధ సైజుల్లో ఉండే గ్రో బ్యాగ్స్ వాడుతూ ఉన్నారు. నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొక్కలకు ఎంత నీరు అవసరమో అంతే ఇస్తున్నారు. మొక్కలకు కావలసిన సేంద్రియ ఎరువులను ఇంటి వ్యర్థాలతోనే ప్రత్యేకంగా ఎరువును తయారు చేసుకుంటున్నారు. ఇది సపోటా చెట్టు అండి. నేను వేసి 1.5 ఇయర్ అయింది. అలాగే దానిమ్మ చెట్టు ఒక క్రాప్ అయిందండి. ఇప్పుడే మళ్ళీ పువ్వులు వస్తున్నాయి. దీన్ని కట్ చేయాలి, మళ్ళీ చిగురులు వచ్చి పూలు వస్తాయి. అలాగే ఇది మునగ చెట్టు అండి. మునగ చెట్టు కూడా పెట్టి 1 ఇయర్ అయింది. ఇంకా కాపు అనేది రాలేదు, వస్తుందేమోనని ఎదురు చూస్తున్నాము. అలాగే ఇవి మందారాలండి. ఇవి విపరీతంగా కాస్తాయి, దేవుడికి ఉపయోగపడతాయి అండి బాగా. అలాగే ఇవి ఫ్యాషన్ ఫ్రూట్ అండి. ఈ చెట్టు పేరు ఫ్యాషన్ ఫ్రూటు. కాయలు డ్రమ్ములోనే వేశాను, కాయలు వస్తున్నాయండి ఫ్యాషన్ ఫ్రూట్ కాయలు. అలాగే కాయలు, పూత, పిందెలు, పూత బాగా వస్తుందండి. కాకర, క్రీపర్ అండి. దొండకాయలు కూడా బాగా వస్తాయండి. ఇవన్నీ దొండకాయలే, దొండ. అలాగే మెడిసినల్ ప్లాంట్లో ఇది సదాపాకు అండి. సదాపాకు పసిపిల్లలకి జలుబు చేసిన దీన్ని రసం పిండి పోస్తారండి. దీన్ని సదాపాకు అంటారు. అలాగే విరజాజి చెట్టు ఎక్కువ మందార, విరజాజి, సంపంగే, కాకర, ఉసిరి, పారిజాతం చెట్టు. అలాగే గులాబీలో అన్ని కలర్స్ ఉన్నాయండి. కనకాంబరం కలరు, వైటు, ఎల్లో, రెడ్, ఆరెంజ్ అన్నీ ఉన్నాయండి. ఇది ద్రాక్ష చెట్టు అండి. నల్ల ద్రాక్ష ఒకటి ఉందండి, తెల్ల ద్రాక్ష ఒకటి ఉంది. ఈ 2 చెట్లకి మొన్నటిదాకా గుత్తులు ఉన్నాయండి, ఇప్పుడైతే లేవు. దీన్ని షాయిదూత్ అంటారు, బొంతపళ్ళు అంటారు. మనము మల్బరీ ఫ్రూట్స్ అంటామండి. మల్బరీ ఇది కొమ్మే పెట్టానండి నేను. మల్బరీ చెట్టు చాలా పెద్దగా అయింది. చిన్న కొమ్మ పెడితేనే చాలా పెద్ద కాపు వస్తుందండి. తమ మిద్దెపై రకరకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. పండ్ల మొక్కలను కూడా పెంచుతున్నారు. ఔషధ మొక్కలు, రకరకాల పూల మొక్కలు వీరి మిద్దె తోటలో కనిపిస్తాయి. మిద్దె సాగు వల్ల తాము రసాయనాలు లేని కూరగాయలు పండించుకుంటున్నామని, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని, మంచి అనుభూతి పొందుతున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది సిలోన్ మందార అని ఉందండి. ఇది చాలా పెద్ద చెట్టు, రేర్ ప్లాంట్. చాలా పెద్ద పువ్వు పూస్తుంది సిలోన్ మందార. ఇది పూసింది, మళ్ళీ చిగుర్లు వస్తున్నాయండి, మొగ్గలు వస్తాయేమోనని చూస్తున్నాను. అంజీరు ఇది చిన్న చెట్టు అండి. దీని నిండా కాయలు ఉన్నాయి చూడండి. ఇది ఎర్ర చామంతి అండి. ఇప్పుడే మొగ్గలు దొరుకుతుంది ఎర్ర చామంతి. అన్ని మందారాలు, ఈ జామ, ఈ గన్నేరు చెట్టు అండి. ఇది గొట్టం గన్నేరు అంటారు దీన్ని. అలాగే చామ ఆకులు, ఈ చామ ఆకులు అండి చెక్కపెట్టలో పెట్టాను. చాలా బాగా వస్తాయండి. వారంలో ప్రతి వారం మేము ఒకసారి పప్పులో వేసుకుంటాం చామకూరని. అలాగే ఇది మాసుపత్రి అండి. ఇది మాసుపత్రి వినాయకుడికి పండగప్పుడు అర్చన చేసుకోవడానికి మళ్ళా పత్రిలో వాడతారండి. మాసుపత్రి శివుడికి ప్రత్యేకంగా దీన్ని అర్చన చేసుకుంటారండి. అట్లాగే బేల్పత్రి కూడా ఉందండి మా దగ్గర. బిల్వపత్రాలు మనము శివుడికి ప్రత్యేకంగా అర్చన చేస్తాము. బేల్పత్రి అండి ఇది. అలాగే అలోవేరా, మెడిసినల్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి. అలోవేరా, ఇవి చెమేలి చెట్టు, కొమ్మ పెట్టానండి. చెమేలి బాగా వచ్చింది కొమ్మ. అలాగే ఇది బొప్పాయి, ఇది కూడా విత్తనమే వేసానండి. పూత ఉంది కానీ ఇంకా కాయలు రాలేదు, ఎదురు చూస్తున్నాను. ఇదేమో చీరాల నుంచి తీసుకొచ్చానండి. చక్కెరకేళి అరటి చెట్లు ఇవి 2. ఇవి పెద్దవి అయినాయి అండి. ఇంకా కాయ అనేది ఇంకా రాలేదు, వస్తుందేమోనని ఎదురు చూస్తున్నాను. అలాగే ఇక్కడ శంకు పూల చెట్లు ఉన్నాయి చూడండి. శంకు పూల చెట్టు, శంకు పువ్వు శివుడికి చాలా ఇష్టం అండి. కాబట్టి నేను ఊరి నుంచి తీసుకొచ్చి వేశానండి విత్తనాలు. అలాగే ఇది వాము చెట్టు అండి. ఈ వాము చెట్టు పిల్లలకి జలుబు చేస్తే వామాకు నూరి రసం పిండి పోస్తారండి. వాము చెట్టు ఇది. ఇక్కడ అన్ని గులాబీలు.
ఇది చూడండి, ఇది రేర్ ప్లాంట్ చూపిస్తున్నాను మీకు. ఇది వట్టివేళ్ల చెట్టు అండి. ఇది రేర్ ప్లాంట్. దీన్ని మనకి వేడి చేసినా కానీ ఎండాకాలంలో దీని వేళ్ళు నీళ్ళల్లో రాత్రిపూట నానబెట్టుకొని తెల్లారి తాగితే చాలా వేడి హరించిపోతుందండి. అలాగే పిల్లలకు, పసిపిల్లలకు కూడా మోషన్స్ అవుతుంటే ఈ వట్టివేళ్ళని నానబెట్టేసి పోస్తారండి. ఇది మల్లె, ఇది ఎల్లో కలర్ కనకాంబరాల చెట్టు అండి. ఇది ఎల్లో కలర్ కనకాంబరాల చెట్టు. ఇది కూడా ఊరి నుంచి తీసుకొచ్చానండి, కొమ్మేను. అలాగే నా దగ్గర మూడు నాలుగు రకాల మల్లె చెట్లు కూడా ఉన్నాయండి. బొడ్డు మల్లె ఉంది, సూది మల్లె ఉంది, దంతర్ మల్లె ఉంది, చాలా రకాలు ఉన్నాయి. అలాగే గోరింట చెట్టు ఉందండి, గోరింటాకు చెట్టు అండి. ఇది ఫ్యాషన్ ఫ్రూటు. ఎక్కడంటే అక్కడ అల్లుకుపోతున్నాయండి. సిలోన్ బచ్చలు ఉంది, ఇంకా పొన్నగంటి కూర. అలాగే ఇది రణపాల చెట్టు అంటారండి. దీన్ని గడ్డలైని అనుకోండి, ఇది మెడిసినల్ ప్లాంట్. గడ్డలైని అనుకోండి, దీన్ని ఇట్లా ఆకు ఇట్లా తుంచి వేడి చేసి పెనం మీద ఆ గడ్డ ఉన్న చోట పెడితే కరిగిపోతుందండి. గడ్డ చితికిపోవడము నీట్గా అయిపోయి దీన్ని ఇట్లా నేను నలిపేసేసి ఆ గడ్డ మీద ఇట్లా ఇదైపోయినాక దీన్ని నలిపేసేసి దాన్ని ఇట్లా పెట్టి కట్టుకడితే అండి మానిపోతుంది. ఎంత పెద్ద పుండైనా మానిపోతుంది అనమాట. మేము మైసూరులోని ఊటీ వెళ్ళినప్పుడు తెచ్చామండి. టులిప్స్ అంటారు కదండి, పెళ్ళిళ్ళలో వాటిలో ఫంక్షన్లో డెకరేషన్కి వాడతారు టులిప్స్ ఫ్లవర్స్. ఇవి ఇప్పుడు వస్తాయండి, చాలా బాగా వచ్చేసింది. ఇది మామిడి చెట్టు. ఇది మేము నక్లెస్ రోడ్లో ఎగ్జిబిషన్ అయితే ఇది మా వారు నాకు కొనిపెట్టారండి. ఇదొక్కటి కొన్న చెట్టు అండి. ఇదొకటి టూలిప్స్ గడ్డలు కొన్నాము. మిగిలినవన్నీ ఇట్లా ఎవరినన్నా అడిగి తీసుకొచ్చి చాలా వాటికి పెట్టినయే ఉన్నాయండి, కొన్ని లేవు. కాకపోతే నేను మట్టికి కుండీలకే డబ్బులు వెచ్చిచ్చానండి. మిగతా దేనికి చెట్లకు మాత్రం విత్తనాలు ఎక్కువగా కొమ్మలు అడిగి తీసుకురావడం అలాంటివి జరిగింది. అలాగే లతగారు టెర్రస్ గార్డెన్లో చూశానండి. ఆమె బయట బండి మీద కట్ చేసి పెట్టిన పైనాపిల్ చెట్లు ఉంటాయి కదా, కొమ్మలు లాంటివి, అవి తెచ్చి పెట్టాను. నాకు బాగా వచ్చిందని చెప్పిందండి లతగారు. అందుకని చెప్పి నేను కూడా పెట్టానండి. బాగానే వస్తుంది. పెట్టి ఒక 5 months 6 months అయిందండి. ఇది క్రాపు వచ్చేటట్టే ఉందండి. ఇది గుంటగలగ రాకండి. ఈ గుంటగలగ రాకు జుట్టు ఊడిపోతుంటే దీన్ని మిక్సీ పట్టి తలకు పట్టిస్తారండి వారానికి ఒకసారి. పట్టించడం వల్ల మనకి జుట్టు బాగా పెరుగుతుందండి. ఒకవైపు అధిక మోతాదులో రసాయనాల్ని ఉపయోగించి పండిస్తున్న కూరగాయలు, మరోవైపు ఉన్నట్టుండి అమాంతం పెరిగిపోయే ధరలు, మార్కెట్లో సేంద్రియ కూరగాయలు లభిస్తూ ఉన్నా సామాన్యులు అందరూ కొనలేని పరిస్థితి. వీటన్నిటికీ పరిష్కారం మిద్దె తోట సాగు చేయడమే అని అంటున్నారు సుజాత భర్త గోపీకృష్ణ. ఇంటి పంట సాగు వల్ల మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినగలుగుతున్నామని అంటున్నారు. 2 years నుంచి మా మిస్సెస్ మెల్లమెల్లగా చెట్లు పెంచడం స్టార్ట్ చేసింది. తర్వాత నేను కూడా చెట్లు అవన్నీ నాకు కూడా కొద్దిగా హ్యాపీ అనిపించేది చెట్లను చూసినప్పుడల్లా. నేను కూడా ఎంకరేజ్ చేస్తా పోయాను. అట్లాగే మళ్ళీ కూరగాయల చెట్లు అవి కూడా పెంచుకుంటే మనం బయట ఈ పెస్టిసైడ్స్ వేసిన కూరగాయలు కొనే బదులు మనమే కొద్దిగా న్యాచురల్గా పండించుకొని మనమే వాడుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి టమాటాలు, బెండకాయలు, చిక్కుడుకాయలు, కాకరకాయలు ఇట్లాంటి కూరగాయలన్నీ మేమే పండించడం స్టార్ట్ చేసాము. మాకు సఫిషియెంట్గా ఉపయోగపడతానే కొద్దిగా పంచడానికి కూడా వీలైనంత పంట స్టార్ట్ అయిపోయింది మాకు. సో అట్లా మెల్లమెల్లగా ఇది అదొక హాబీలాగా అయిపోయింది. రోజు పొద్దున్నే ఒకసారి చెట్లు చూసుకోవటం, వాటి గ్రోత్ చూసుకోవటం, ఎక్కడన్నా పురుగు పట్టినా వాటిని ఎట్లా తీసుకోవాలి ఇవన్నీ చేసేసుకుంటా రోజుకు ఒక 1 hour మాకు టైంపాస్ అయిపోతూ ఉండదు చెట్ల దగ్గర. ఇదే రూట్లో పూల చెట్లు, కూరగాయల చెట్లు, ఆకుకూరలు, ఈ పుదీనా, కరివేపాకు కూడా ఇవన్నీ మన దగ్గరే పండించుకుని బయట నుంచి కూరగాయల జోలికి వెళ్ళకుండా మన ఇంట్లో పండిన పంటలే మనం వాడుకునేటట్టుగా కంటిన్యూ చేసుకుందాం అన్నట్టుగా అది స్టార్ట్ చేయటం మొదలుపెట్టాం. ఇక మిస్సెస్కి ఆల్రెడీ ఇది ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి ఫుల్ టైం చూసుకుంటూ ఉంటుంది. నేను మార్నింగ్ మాత్రం ఒక 1 hour గార్డెనింగ్కి చూసుకుంటాను. చెట్లకు నీళ్ళు పోయటం కానీ, ఎక్కడన్నా ఏమైనా డిఫాల్ట్స్ ఉంటే అవన్నీ తీసేసేసి క్లియర్గా చూసుకుంటూ ఉంటాం.
అలాగే కూరగాయల చెట్లే కాకుండా యాక్చువల్గా ఇప్పుడు కొన్ని మెడిసిన్ ప్లాంట్స్ కూడా పెంచుకోవచ్చు అండి. మెడిసిన్ అంటే ఈవెన్ తులసి మెడిసినే. అట్లాగే వట్టివేర్లని చెట్టు ఉంటుంది, చాలామందికి తెలియదు. తమలపాకు చెట్లు, ఇవన్నీ మన ఆరోగ్యానికి మంచి. పుదీనా, కరివేపాకు, ఇవి మనకి రెగ్యులర్గా యాక్చువల్గా వీటిని ఔషధాలాగా ఉపయోగించుకోవచ్చు. రోజు అసలు పొద్దున్నే మీరు ఒక గ్లాసు వేడి నీళ్ళల్లో ఒక 10-15 తులసాకులు వేసుకుని బాగా కషాయం చేసుకుని తాగితే మీకు కాఫ్కి సంబంధించిన రుగ్మతలు అన్నీ పోతాయి, జలుబు అట్లాంటివన్నీ పోతాయి. అట్లాగే వట్టివేర్లు ఉన్నాయి, అవి యాక్చువల్గా ఎండాకాలం బాగా పనిచేస్తాయి అన్నమాట. అవి వాటిని వేడి నీళ్ళల్లో బాగా వేడి చేసుకుని చల్లారిన తర్వాత తాగితే ఎంత వేడైనా సరే పోగొట్టడానికి బాగా పనిచేస్తుంది అన్నమాట వట్టివేర్లు. ఇక మేము జనరల్గా భోజనం అయిన తర్వాత మా ఇంట్లో పండే తమలపాకులనే 4 ఆకులు తీసేసుకొని కొద్దిగా ఇట్లా పాన్ తిన్నట్టు తినేస్తూ ఉంటాం. యాక్చువల్ దానివల్ల అరుగుదల అవన్నీ సక్రమంగా ఉంటాయి. ఇట్లాగే ఇప్పుడు కరివేపాకులో కాల్షియం ఎక్కువ ఉంటుంది. దాన్ని మనం నీళ్ళల్లో కషాయంలాగా చేసుకుని వారానికి ఒకసారి తాగినా కానీ ఈ బోన్స్ డెన్సిటీ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. అట్లాగే పుదీనా ఉంది, పుదీనా యాక్చువల్గా అరుగుదలకి చాలా శ్రేష్టమైంది. దాన్ని కూడా మనం అసలు నీళ్ళల్లో ఇవన్నీ యాక్చువల్గా రెగ్యులర్గా రోజు మార్నింగ్ టీలు కాఫీలు బదులు ఒక గ్లాస్ వేడి నీళ్ళలో ఇవన్నీ వేసుకుని డైలీ ఒక్కొక్కటిలాగా సేవిస్తూ ఉంటే ముందు హెల్తీగా ఉంటాం ఒకటి, తర్వాత మనకి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండదు, హెల్త్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి.